ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జున్ను బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఏమేమి తీసుకుంటాము ఈ వ్లాగ్స్లో చూపిస్తాను. వ్లాగ్ ఎండింగ్ వరకు చూడండి. ఏది చూపించు. పెన్సిల్ ఇది కనబడట్లా. ఇదే చూపించండి. ఇది ఎంత పడింది మాస్టర్? అది పడింది. కిట్టేది పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, 2 పెన్సిల్. మాకు ఆ బుక్ షాప్లో కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్పారు. అందుకే డీమార్ట్లో ఎంత కాస్ట్ ఉందో చూద్దాము, తక్కువైతే తీసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఇంట్లో పేస్ట్లు లేవు, అందుకే అవి కూడా తీసుకుందాం అని చెప్పి తీసుకుంటున్నాము. చాక్లెట్స్ బయట ఎక్కువ కాస్ట్ చెప్పారు, ఇక్కడైతే బై 1 get 1 ఆఫర్ ఉంటుందేమో అని చెప్పి చూస్తున్నాము. ఇది ఒకటి ఉంది, అది తీసుకున్నాం. చూడు ఏది తీసుకో, లేకపోతే అదొకటేను. ఆల్పల్ నిబ్బే తీసుకున్నాం, లేకపోతే జల్లీ తీసుకోరాదు. సోద్మహోడికి ఎక్కడం కూడా రావట్లేదు, ఎందులో ఎక్కాలో కూడా తెలియట్లేదు. కొన్న దగ్గర ఏదో అయింది. నొక్కకుండా పిచ్చిదానిలాగా ముందు చూసుకుంటున్నా. అబ్బా, పెన్సిల్ సెక్షన్కి వెళ్ళిపోదాం. చూడు ఎవరు అంటే చరణ్ అని చెప్పచ్చు. ఇవన్నీ స్టేషనరీ ఐటమ్స్. 52 అప్సరా గట్టిగా. ఎరేజర్స్ ఉన్నాయి చూడు, 25. ఒక్కొక్కటి 25. ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తే బడ్జెట్ లెక్కలు వేస్తున్నాడు. రెండిట్లో ఇదేమో 35, ఇదేమో 13 మంత్రి. చూపించు, పైకి పెట్టు. ఉండు. ఇదా అప్సరా ప్రీమియం. యాక్చువల్గా చరణ్ ముందే చెప్పారు జున్నుకి ఏమైనా బొమ్మలు ఆర్డర్ పెట్టని చెప్పి. నార్మల్గా ఆడుకునే బొమ్మలు ఆర్డర్ పెట్టాను, కానీ తనకి టెడ్డీ బేర్ కావాలని చెప్పి వాళ్ళ డాడీని అడిగింది. కానీ ఇక్కడ టెడ్డీ బేర్ కాస్ట్ 1000 రూపీస్ ఉంది. తనకి చిన్నవి వద్దంట, పెద్దవి అయితేనే కావాలి. ఇది చూపించు, చూడు. ఇవి బాగున్నట్టున్నాయి కదా. జున్ను తెల్లకాలు కదా, ఏ బాగుంటాయి? ఆ బ్లూ బాగుంటాయి తెల్లకాలుగా. ఏ తీసుకున్నా ఏ తీసుకున్నావు నువ్వు? చూడు కండిషన్ పైన బాగాలేదు అబ్బాయి. నెయ్యి భలే ఉన్నాయి. జున్ను సరిపోతాయి అవి. జారో బాగానే ఉంటాయి. అది అదేంటో, నేను ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తిందాం అనుకుంటే ఇది పరిస్థితి. సమాజానికి ఏమైనా మెసేజ్ ఇస్తావా? డీమార్ట్ లో గిఫ్ట్ ప్యాక్ చేసుకునే కవర్స్ లేవు, అందుకని చెప్పి దగ్గరలో ఉషోదయ అని ఇంకో సూపర్ మార్కెట్ ఉంది, అక్కడ ఏమైనా దొరుకుతాయేమో ట్రై చేస్తాకి వెళ్తున్నాము. అలాగే పిల్లలు ఆడుకునే టాయ్స్ ఏమైనా ఉంటే జున్నుకి బర్త్డే సర్ప్రైజ్ గిఫ్ట్ లా తీసుకుందాం అని వెళ్తున్నాము. ఆ గిఫ్ట్స్ ఇస్తా. ఇదిగో వచ్చేస్తాం ఉషోదయ. వామ్మో, ఇక్కడ కాస్ట్లు డీమార్ట్ కన్నా అసలు మరి దారుణంగా ఉన్నాయి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి పెద్దగా బొమ్మలు కూడా ఏమీ లేవు. అండ్ ఇది మన మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అసలు సెట్ అవ్వదు. మొత్తానికి గిఫ్ట్ ప్యాక్స్ అయితే చూసాము. ఇందులో 7 ఉంటాయంట. ఇది 129 రూపీస్. ఏది పెన్సిల్? అది ఎంత వచ్చింది చూపించా అంటున్నా. లెంత్ ఎంతే వచ్చిందా? కలర్ చూడు. 4 ఏంటి? మేమిద్దరం ఎప్పుడు బయటకు వచ్చినా జున్నుకి తినడానికి ఏదో ఒకటి తీసుకొని ఇంటికి వెళ్తాము. అంటే నాకు కూడా బర్గర్ అంటే ఇష్టం, అది ఇక్కడ దొరుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈయన వెళ్ళేటప్పుడే అన్నారు నీకు అవసరమా అని చెప్పి, అందుకే బర్గర్లు అయిపోయినాయి.
ఇందాడ కొన్నాను, కెమెరా ఆన్ అవగా నవ్వుతున్నావు. నేను వెళ్తున్నప్పుడు ఏడ్చాడు, నిజంగానే అక్కడ బర్గర్ లేదు, అందుకే ఏడుస్తా తీసుకోకూడదు. ఎంత ఇష్టంగా వెళ్ళానో అంత బాధతో వచ్చాను నేను ఫస్ట్ టైం. ఈరోజు నా బర్గర్ లేదు, దానికి కారణం ఈయనే. లేండి, ఇప్పుడు నాకు తినడానికి మేత లేకపోయినా జున్ను కోసం గిఫ్ట్ కవర్స్ తీసుకోవడానికి వెళ్దాం. నాతో పాటు మీరు వచ్చేసేయండి. ఇది మాకు దగ్గరలో ఉండే పెద్ద ఫ్యాన్సీ షాపు. ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి, అందుకే వచ్చాము. జున్నుకి గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చేసాం. చరణ్ అందంగా కనిపిస్తున్నాడు కదా ఫ్రెండ్స్, అందగాడు. ఇవన్నీ పిల్లలు ఆడుకునే బొమ్మల సెక్షన్. రా నీకోసం వెయిటింగ్. ఒకసారి ఇలా చూపివా? స్టడీ బుక్ ఇది వాడేసాం, ఈ రెండు అయిపోయినాయి. వచ్చింది కదా నాతో పాటు, గుర్తుందా? బొడ్డపిల్ల ఆవిడ గారికి అమ్మ. ఇది ఆల్రెడీ కంప్యూటర్ కొన్నాం, అయిపోయింది కదా తీసి. కంప్యూటర్. ఇది ఫిష్ గేమా? ఓకే, ఒకసారి ఇది ఓపెన్ చేయి. నీళ్ళు పోసుకోవాలా? అదేంటి మ్యాగ్నెటిక్ కన్నా అతకట్లా? తెంపేద్దాము చరణం. మోగిద్దా మోగదా? అంతేనా? ఇది అంతరా? చెప్పిద్దాగు 1000 1500 ఉంటుంది. అంటే 1550 కదా, 1150. చెప్పు ఎంత? అవునా? అవి మనకు తెలియదు, పిల్లలకే తెలుస్తుంది. అరే కాదు, ఇలాంటిది కొన్నానరా నేను. అయ్యో 1 2 చెప్పుద్ది, భలేగా ఉంది. అరే ఇంకా ఈ అమ్మాయి వద్దులే, ఈ అమ్మాయి భయపెట్టేస్తుంది. ప్రెసెంట్ అయితే ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ కవర్స్ లేవంట, రేపు మార్నింగ్ రమ్మని చెప్పేసి అన్నారు. అందుకే గిఫ్ట్ ఒక్కటే తీసుకొని వెళ్తున్నాము. గిఫ్ట్ ఏంటనేది బర్త్డే రోజు చూపిస్తాను. అంతే ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్.